హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్. నేను మీకు ఈ వీడియోలో కొత్తగా యూట్యూబ్లో స్టార్ట్ చేసిన వారు కొత్త యూట్యూబర్స్కి వారు వీడియోలు చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమని, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అనేది డిలీట్ చేసుకోవడం కోసమని కొన్ని రకాలు ఇబ్బందులు పడుతుంటారు. నేను కూడా కొత్త యూట్యూబర్ని. అంటే 2 నెలలు పూర్తి చేసుకుని 3వ నెలలో ఎంటర్ అయ్యాము. ఈ సందర్భంగా నేను నా వీడియోస్కి మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి కానీ, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ డిలీట్ చేయడానికి కానీ ఏ యాప్ వాడాను. నా ఈ 2 నెలల జర్నీలో నేను యూట్యూబ్తో ఎలా హ్యాపీ జర్నీ చేశాను అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు ముందుగా ఏం చేస్తారంటే యూట్యూబ్లోకి వెళ్ళి వైటీ క్రియేట్ అనేది యూట్యూబ్ వాళ్ళదండి. వైటీ క్రియేట్ అనేది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని చక్కగా మీరు కావలసిన వివరాలన్నీ ఇస్తే డౌన్లోడ్ అవుతుంది. మీరు ఈమెయిల్ ఐడి లింక్ చేసి అన్నీ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత, ఇది ఫ్రీ యాప్ అండి, మీకు యూట్యూబర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది మీరు బ్యాక్గ్రౌండ్ మనం వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు సైడ్ ఫ్యాన్లని, కొంతమంది మన నైబర్స్ వీళ్ళంతా వర్క్ చేసుకునేది సౌండ్స్ వస్తుంటాయి మనకి. వాళ్ళ ఇళ్ళ నుంచి మనకు సౌండ్స్ వచ్చి మన వాయిస్ అనేది ఇబ్బంది కలుగుతుంది. దానికి మీరు ఏం చేస్తారంటే ఈ వైటీ క్రియేట్ యాప్లో కింద అడుగున లైన్లో ఒక 5వ 6వ ఆడియో క్లీనప్ అనేది ఒకటి ఉంటుంది ఆప్షన్. అది మీరు నొక్కండి. అది నొక్కితే ఆడియో మనం మాట్లాడింది అలాగే ఉండి బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంతా క్లియర్ అయిపోతుంది. సైలెంట్ మామూలుగా మన వాయిస్ వరకే వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనిలోనే మనకి ఫ్రీ మ్యూజిక్స్ ఉన్నాయి కొన్ని, ఈ వైటీ క్రియేట్లోనే. ఆ ఫ్రీ మ్యూజిక్స్ అనేది కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక్కోసారి మనం కొద్దిగా క్రియేటివిటీ కోసం దేనికైనా సరే, ఇప్పుడు నేను చేసే వీడియోలో పక్కన ఇంకోటి ఓవర్లేలో మనం ఇంకో వీడియో చూపించుకోవాలన్నా, ఇదే వీడియోని ప్లే చేయాలన్నా చిన్నదా ఓవర్లే అనేది సైడు చిన్నగా మన వీడియో అనేది ప్లే అవుతుంటుంది. ఆ ఓవర్లే ఆప్షన్ కూడా దీనిలో ఉందండి. అది కూడా నేను వీడియోకి అలాగే ఉపయోగించాను. అది పెద్ద వీడియోని షార్ట్ కింద మార్చడానికిలో నేను కొద్దిగా ఇబ్బంది అయ్యి ఆ ఓవర్లే అనేది వాడి షార్ట్ని క్రియేట్ చేశాను. అది ఇలా ఉపయోగించండి. ఈ వైటీ క్రియేట్ యాప్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ, ఇప్పుడు సీనియర్స్ కంటే నేను చెప్పక్కర్లేదు కదా, మీరు అనుభవం ఉన్నవారు, మేము మీ దగ్గరే చాలా తెలుసుకోవాలి. నేను ఈ ఎర్నింగ్ స్టేజ్లో స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి, ఎర్లీ స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు తెలిసిన అనుభవాన్ని నాలాగా మిత్రులు, సోదరులు అందరికీ తోటి యూట్యూబర్స్ అందరికీ తెలియచేద్దాం. నేను చేస్తున్న ఈ జర్నీని, ఇలా వైటీ క్రియేట్ని మీకు తెలియజేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నా 2 నెలల జర్నీ కూడా యూట్యూబ్తో ఎలా హ్యాపీగా జరిగింది అనేది మీకు వివరిస్తాను. అలాగే ఏంటంటే మీరు యూట్యూబర్సు కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళు, ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే వీలైనంత వరకు
కాంటెంట్ గురించి కానీ ఇతర ఏ విషయాల గురించి కానీ ఇతరుల మీద ఆధారపడకుండా మీరు నేర్చుకోండి. అప్పుడు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఏదైనా సరే ఇప్పుడు షార్ట్స్కి అనేది పెద్ద థంబ్నెయిల్స్ అనేది మామూలుగా బ్యానర్స్ ఏం అక్కర్లేదండి. డైరెక్ట్గా స్క్రీన్ మీద లెటర్స్ రాసుకోవచ్చు. ఈ చిన్న చిన్న అనేది మీరు చక్కగా నేర్చుకోండి. ముందు మీరు వేరే వాళ్ళకి ఇచ్చి బ్యానర్లు తయారు చేయడం కాదు, బ్యానర్లు తయారు చేయడం నేర్చుకోండి. కావాలంటే డబ్బులు ఇచ్చి, అప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది. అలా అనేది అంతే కదా. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నా బ్యానర్ రెడీ చేయండి అని చెప్పి థంబ్నెయిల్ చేయమని చెప్పి మనం ఇచ్చి చేసే కంటే వాళ్ళ దగ్గర నేర్చుకుంటేనే ఏం కదా అవకాశం ఉంటే. లేదు మీలో మీ ఇంట్లో ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర కూడా నేర్చుకొని చేసుకోవచ్చు మీరు. అలా కూడా ఇలా నేను అలాగే చేశాను. నేను ఎవరి దగ్గరికి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదండి. నేను ఓన్గా నేర్చుకున్నాను. నేను చదువుకుంది కూడా 10th క్లాసే. అది అంటే 10th క్లాస్తో సంబంధం లేదండి. అసలు చదువుకోకపోయినా మనం నేర్చుకోవచ్చు. అది మన పట్టుదల ఉండాలి. మీకు పట్టుదల ఉండాలి. నేను యూట్యూబ్లో ముందుకు వెళ్ళాలి, యూట్యూబ్ ఛానల్ని నేను మానిటైజేషన్ చేసుకోవాలి, నా వీడియోలన్నీ బాగా మంచి కాంటెంట్తో ముందుకెళ్ళాలి అనేది మీలో ఒక ముందు సంకల్పం ఉండాలి. ప్రతిరోజు కొంత టైం అనేది యూట్యూబ్కి కేటాయించి కొంత మన జీవన వృత్తికి కేటాయించండి. నేను వ్యాపారం చేసి రిటైర్ అయ్యాను కాబట్టి నాకు అవకాశం ఉన్నంత వరకు యూట్యూబ్తోనే జర్నీ చేస్తున్నాను. నేను నా ఇతర కార్యక్రమాలు ముగించుకొని బయటికి వెళ్ళొచ్చే పనులు కానీ ఏమైనా ముగించుకొని ఎక్కువ టైము యూట్యూబ్తోనే జర్నీ చేస్తున్నాను నేను. అలా నా యూట్యూబ్ జర్నీ అనేది ఎలా ఉందో చూద్దాం. నేను మార్చి 3వ తారీఖున సోమవారం రోజున నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి సుమారు 300 వీడియోలు, సుమారు ఒక 80,000 పైనే, అంటే సుమారు 90,000 దాకా వచ్చిందండి. అంటే మనం ఉన్నట్టు చెప్పాలి కదా. నేను ఇంకా ఈ పూట చూడలేదు. సుమారు 90,000 అవ్వచ్చు. అలాగే 300 గంటలు వాచ్ అవర్స్ నేను పూర్తి చేసుకోగలిగా 2 monthsలో. ఫస్ట్ నెల కొద్దిగా భయంగా అలా ఒక నెల అనేది జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాను. 2వ నెల నుంచి కూడా పూర్తిగా నేను దీనికి టైం పెంచుకొని ముందుకు వెళ్ళాను. నేను ఫస్ట్ నెల మొత్తం ఏం చేశానంటే ఎక్కువ అన్ని లాంగ్ వీడియోలు చేశానండి. నాకు ఒక లిమిటెడ్గా యూట్యూబ్ ఈ సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ వచ్చారు. అలాగే లైక్లు కానీ తర్వాత వ్యూవర్స్ కానీ ఒక లిమిట్గా ఫస్ట్ నెల జరిగింది. 2వ నెల ఏం చేశానంటే ఫస్ట్ నెలలో షార్ట్స్ కూడా చేశాను తక్కువ. 2వ నెల ఏం చేశానంటే కొద్దిగా పెద్ద వీడియోలు అనేది కొద్దిగా తగ్గించుకొని ఈ 15 రోజుల నుంచి ఈ షార్ట్స్ అనేది రోజుకి 3-4 అలా పెడుతూ కంటిన్యూషన్ అయ్యాను. నాకు ఇప్పుడు సుమారు 90,000 దాకా వ్యూస్ వచ్చున్నాయి. 300 గంటలు వాచ్ అవర్సు, 100 మంది సబ్స్క్రైబర్సు. ఇలా నేను ముందుకు వెళుతున్నాను. నేను నా కాంటెంట్ అనేది నేను ఒక స్వీట్ షాప్ నిర్వహించి ఫుడ్ ఐటము, స్వీట్ షాపు, కర్రీ పాయింట్లు, అలాగే టిఫిన్ సెక్షన్స్, కిల్లీ షాపు, ఇలా నా జీవితానుభవంలో సుమారు ఒక 40 సంవత్సరాల పైమాటే నేను వ్యాపారంలో జర్నీ చేశాను. ఈ నా వ్యాపార జర్నీలో నాకున్న అనుభవాన్ని కాంటెంట్గా మార్చుకుంటున్నాను. నేను ప్రత్యేకించి వెతకట్లా. నా అనుభవాలని అలాగే గవర్నమెంట్ అప్డేట్స్ని తీసుకుంటున్నాను, అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఎప్పుడైనా రేర్గా ఏదన్నా సీరియల్స్కి దాని గురించి విశ్లేషణగా చెప్తున్నాను. సినిమాల గురించి కానీ ఒకటి అలా
ఇలా నేను నా 300 వీడియోలు కూడా ఒకదానికి స్పందన లేకుండా అలాగే నేను డిఫరెంట్ కాంటెంట్తో చేసుకుంటూ వెళ్తున్నాను. మనం కాంటెంట్ అనేది ఎదకక్కర్లేదండి. మీరు నిత్య జీవితంలో మీరు చేసే వృత్తిలోనూ మీకు ఆటోమేటిక్గా మీరు దాని మీద మైండ్ అనేది పెట్టుకుంటే ఆటోమేటిక్గా టక్మని మనకి ఆలోచన వస్తుంది. దాన్ని బట్టి మీకు వీడియో అనేది బయటకు వస్తుంది. మీకు ఆలోచన రాగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫోన్ తీసుకొని బ్యానర్ రెడీ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఎలా ఉంటుందంటే, మనం ఒక సందర్భంలో ఒక చోటుకి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మనకు ఒక ఐడియా వస్తుంది చూడంగానే. అప్పుడు మీరు ఏం చేయాలి, ఎమ్మటే ఇంటికి రాగానే ఆ ఆలోచనని బ్యానర్ వేసి పక్కన పెట్టేయాలి. బ్యానర్లు సిద్ధం చేసుకోవాలి. మన బ్యానర్లు సిద్ధం చేసుకుంటే ఏంటంటే మనకు వచ్చిన ఆలోచన మర్చిపోకుండా ఉంటాం. ఇప్పుడు మనకు ఆలోచన వచ్చింది, అది మనం ఎలా అంటే యూట్యూబర్స్ అనేది, నా ఉద్దేశంలో యూట్యూబర్స్ అనేది ఎలా ఉంటుందంటే అండి, మనం చిన్నప్పుడు విత్తనాలు అనేది పాతి పెడతామండి. భూమిలో విత్తనాలు పాతి పెట్టి ఏం చేస్తాం చెప్పండి. విత్తనాలు చక్కగా గొయ్యి తీసి నీళ్లు పోసి పాతి పెట్టి లోపల విత్తనాన్ని ఎలా పెట్టాలో అలా పెట్టి చక్కగా మళ్ళీ మూసేసి నీరు పోసి ఏం చేస్తాం చెప్పండి. అది మొక్క వచ్చేదాకా కూర్చోం కదా. ఏం చేస్తాం చెప్పండి. ప్రతిరోజు పొద్దున సాయంత్రం లేచి ఏం చేస్తాం, ఏంటి మొక్క పైకి వచ్చిందా లేదా అని చూస్తాం. అలా ఏం చేస్తాం, తర్వాత 2వ రోజు 3వ రోజు 4వ రోజు కొద్దిగా ఇలా ఆ విత్తనం ఇచ్చుకొని కొద్దిగా చిన్న మొలక అనేది ఇంత పైకి వస్తుంది. ఇంత అబ్బో అని సంతోషపడతాం. తర్వాత ఏం చేస్తామండి, చిన్నగా ఇంకొద్దిగా పెరుగుతుంది, కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాం. తర్వాత అలా 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 కొద్దిగా పెరిగి అది ఒక మొక్కగా తయారవుద్ది. దానికి కర్రగట్టి ఒక వంగిపోకుండా సపోర్ట్ చేసి చక్కగా నీళ్లు పోసి ఎండిపోయిన ఆకులు తీసేస్తా చూసుకుంటాం. మన యూట్యూబ్ జర్నీ కూడా సేమ్ అండి. నా ఉద్దేశంలో ఏంటంటే, మనం ఎందుకు దాంతో విత్తనంతో ఇలా పోల్చానంటే, మనం ఒక వీడియో పెడతాం. వీడియో పెట్టిన కానీ మనకి ఎలా ఉంటుందంటే అండి, ఒక సినిమా తీసే నిర్మాతకి దర్శకుడికి ఎంత టెన్షన్ ఉంటుందో అంత మనకు టెన్షన్ ఉంటుంది. ఏంటి, నా వీడియో ఎంతమంది చూశారో అని మనకి ఆతృత ఉంటుంది. మనం ఏం చేస్తాం, గబిక్కిన స్టూడియో కానీ యూట్యూబ్లో కానీ వెళ్ళి నా వ్యూస్ ఎన్ని అని చూసుకుంటాం. మళ్ళీ 10 నిమిషాలు గ్యాప్ ఇస్తాం, మళ్ళీ చూస్తుంటాం. అలా మనకి ఆతృత ఉండదు. ఏది ఆ చెట్టు ఎలా మొలకెత్తిందనేది మనకి ఆతృత ఉండదు. అలా ఉంటుంది మనకి యూట్యూబర్స్కి. అంటే స్టార్టింగ్లో ఎర్లీ స్టేజ్లో ఉన్నవాళ్ళు, కాస్త మించి మానిటైజేషన్ అయ్యి అంతా స్థిరంగా ఉన్నవాళ్ళు, ఆ వ్యూస్ ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అంతా పెరుగుంటారు కాబట్టి వాళ్ళు 10% చూసినా చాలనేది ఒక రకమైన ధీమా అనేది వస్తుంది. ఆ ధైర్యం వేరుగా ఉంటుంది. కొత్త యూట్యూబర్స్కి అలా ఉంటుందన్నమాట. కొత్తలో తర్వాత ఏమవుతుందంటే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఒక వీడియో మనం ఏం చేస్తాం, బాగా అంచనా వేసుకుంటాం. ఈ వీడియో బాగా వెళ్తుంది అని అంచనా వేసుకొని పెడతాం. ఆ వీడియో ఏమవుతుంది, అనుకున్నట్టుగా వెళ్ళదు. మనం మామూలుగా నార్మల్గా చేసి పెట్టేస్తాం అంతే, ఏదైతే దైవాధీనం అని కొద్ది బాగా వెళ్తుంది. అది ఏంటంటే చెప్పలేము. అది మనం పెట్టిన సమయాన్ని బట్టి, యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేసిన దాన్ని బట్టి అలా ఉంటుంది. నాకు కలిగిన ఇంకో అనుభవం ఏంటంటే అండి, మీరు షార్ట్ పెట్టినా వీడియో పెట్టినా మీరు అప్లోడ్ చేస్తారు కదా. అప్లోడ్ చేసిన తర్వాత కనీసం ఒక 3 గంటల పాటు కూడా స్టూడియోలోకి వెళ్ళి ఆ పెన్ అనేది ముట్టుకొని ఏ డిస్క్రిప్షన్లు ఏం మార్చవాకండి. అది నా గట్టి అనుభవం, నేను తెలుసుకున్న మంచి అనుభవం అన్నమాట. ఏంటంటే, మీరు ఒక షార్ట్ పెడతారు, షార్ట్ పెట్టేసి దాన్ని ఫోన్ మూసేసి మీ పని మీరు చేసుకోండి 3 అవర్స్. కరెక్ట్గా వ్యూవర్స్ అనేది మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్ ఫీడ్ చేస్తుంది, పంపించేస్తుంది. పొరపాటున మీరు
వీడియో అప్లోడ్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళి స్టూడియోలోకి కానీ యూట్యూబ్లోకి కానీ వెళ్ళి మన వీడియోని ఏ డిస్క్రిప్షను బ్యానర్ అడ్జస్ట్మెంట్, ఇప్పుడు యూట్యూబ్ మనం బ్యానర్ పెట్టిన బ్యానర్ తీసి పక్కన పెట్టి మన ఫోటోని ప్రజెంట్ చేసి వదిలేస్తుంది. అప్పుడు మీరు సైలెంట్గా ఉండండి. నేను నా అనుభవం, నేను నిన్న మొన్న కూడా 1-2 వీడియోలకు అలానే షాక్ అయ్యా. కాబట్టి మీకు ఎమ్మటే తెలియజేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే వెంటనే చూడకుండా సైలెంట్ అయిపోండి. ఒక 3 అవర్స్ ఒక వీడియో పంపించిన తర్వాత అప్పుడు మీకు అంటే మనం యూట్యూబ్ పెట్టిన తర్వాత మామూలుగా షేర్ చేస్తాం కదండి మన ఫ్రెండ్ వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, మన టెలిగ్రామ్లో మీరు దేనిలో షేర్ చేసుకుంటారో షేర్ చేసుకుని వదిలేసేయండి. అలా లేదు అవకాశం ఉంటే షేర్ కూడా చేయవాకండి, తర్వాత చేయండి. ఎందుకంటే స్టూడియో జోడికి అనేది మనం వెళ్లకుండా ఉంటేనే నాకు యూస్ అనేది అనిపించింది. ఇది నా ఇటీవల జరిగిన అనుభవం. నాకు ఫస్ట్లో అంత అనుభవం పూర్తిగా ఐడెంటిఫై చేయలేదు. అలాగే ఈ వైటీ క్రియేటివ్ స్టూడియోని కూడా బాగా ఉపయోగించుకొని నేను ముందుకు వెళుతున్నాను. అలాగే నేను ఇంకా వీటా యాప్ ఒకటి, ఇలా అది కూడా ఫ్రీ యాపేనండి, వాటిని వినియోగించుకుంటున్నాను. నేను ప్రస్తుతం తీసేది నా సొంత ఫోను మోటో G32. ఈ ఫోన్ని ఉపయోగించి నేను తీసుకుంటున్నానండి. నేను ఉండే ఇంట్లోనే ఉండే పరిసరాల్లోనే తీసుకుంటున్నాను. మీరు కూడా బిల్డింగు, పాక, రేకుల షెడ్డు, షాపు ఇవన్నీ మీరు ఏం ఆలోచించకండి. భగవంతుడు మనకి ఏది ఇస్తే అదే మన జీవితం. అలా అనుకొని మీరు చక్కగా క్రియేటర్గా మారండి. ఆడవారు కానీ మగవారు కానీ. ఆడవారు అయితే మిషన్ కుట్టేవారు ఉంటారు. నేను నా చెల్లెళ్ళకి, సోదరులకి, నా పిల్లలకి, ఆడపిల్లలకి నేను చెప్పేది ఏంటంటే మీడియాలో ఉన్న క్రియేటివిటీని బయట పెట్టుకోండి. దీన్ని ఒక వృత్తి కింద మార్చుకోండి. మీరు ఏం చేస్తారంటే మీరు సపోజ్ మిషన్ కుడతారనుకోండి, డైలీ ఒక మిషను, ఒక జాకెటో లంగానో చేసి పెట్టేయండి. ఇప్పుడు డైలీ ఒకటే రంగు కుట్టరు కదా మీరు, వేరే ఎరుపు కుడతారు, రేపు గ్రీన్ కుడతారు. ఈరోజు నా బ్లౌజ్ ఇది అని విషయాన్ని కొద్దిగా మార్చి మాట్లాడి ఒక షార్ట్ రెడీ చేసుకోండి. మీరు వారంలో 1-2 పెద్ద వీడియోలు పెట్టండి మీ ఓపికను బట్టి ఖాళీగా ఉన్నప్పుడు. అలా మీరు ముందుకు వెళ్ళండి. అలాగే కొంతమంది ముగ్గుల్లో మంచి అనుభవం ఉంటుంది, ముగ్గులు వేయడంలో. చక్కగా మీరు ఒక ముగ్గు అనేది చాక్ పీస్తో కానీ లేదా నావుతో కానీ చక్కగా ఒక కళాపు జల్లుకొని ముగ్గులు వేయండి. ముగ్గులు వేసి పెట్టండి. అందరూ నేర్చుకుంటారు, మన సాంప్రదాయం కూడా ముందుకు వెళుతుంది. అలాగే ఇప్పుడు కంప్యూటర్ సంబంధించి ఏమైనా అనుభవాలు ఉంటే షేర్ చేసుకోండి. లేదు ఎడ్యుకేషన్ సంబంధించి మీకేమైనా దగ్గర ఏమైనా ఆలోచన ఉంటే షేర్ చేయండి. అన్ని రకాలుగా ఉన్న ఆడవారు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. అలాగే మగవారు చేతి వృత్తులు చక్కగా పెట్టచ్చండి. ఆమోషం ఏం లేదు మనకి. మనం ఇప్పుడు నేనున్నాను, స్వీట్ షాప్ చేస్తే బడ్జెట్ పునుగులు చేస్తాను. నా బిజినెస్, నా జర్నీ ఓపెన్గా చెప్తాను. అలాగే మనం యూట్యూబ్ పెట్టుకుంది ఎందుకంటే మన అనుభవాలు తెలపడాకే, అంతేగాని మనం ఒకటి నా అనుభవం ఏంటంటే మీరు కంగారు పడద్దు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే వర్క్ నో మిగిలిన మ్యాటర్ లేదు, పనే యూట్యూబ్ మీద పూర్తిగా కేటాయించండి. అంటే ఎలా నాకు అవకాశం టైం ఎక్కువ కాబట్టి నేను కేటాయిస్తున్నాను. మీరేం చేస్తారంటే సగం అటు సగం ఇటు, సగం మన జీవన పోషణ, సగం యూట్యూబ్. సెలవు రోజుల్లో పూర్తిగా యూట్యూబ్కి అంకితం అయిపోయి చేయండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కనబడకుండా మీకు భవిష్యత్తులో మీ అవసరాలకి యూట్యూబ్ సపోర్ట్గా నిలుస్తుంది. మీ ఫ్యామిలీ సపోర్ట్ చాలండి, మీరు ఎవరు సపోర్ట్ అక్కర్లా. ఆడపిల్లలైతే భర్త సపోర్టు, మన మగవారైతే భార్య పిల్లల సపోర్టు. ఇలా తీసుకొని ముందుకెళ్తే చాలు. మీరు హ్యాపీగా ఒక ఛానల్ని, నా ఉద్దేశంలో ఎక్కువ ఛానల్స్ అనవసరం అండి.
ఎక్కువ ఛానల్స్ అనేది మనకు అనవసరం. మరి దేనిగా అంటున్నారో నాకు అనుభవం లేదు. ఎక్కువ ఛానల్స్ అనేది అనవసరం. మీరు ఒక ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్నే సక్సెస్ చేయగలిగితే చాలు. అది ఎక్కువ ఛానల్స్ అనేది దేనికి ఉపయోగపడితే నాకు అనేది తెలియదండి. అది నేను ఇలా ఈ 2 నెలల నుంచి నేను చూస్తారు కదా, ఒక 300 గంటలు వాచ్ అవర్సు, 100 మంది సబ్స్క్రైబర్స్ని, సుమారు ఒక 90,000 మంది టోటల్గా వ్యూస్ని ఇలా సంపాదించుకోగలిగాను. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడటమే, ముందుకు వెళ్ళిపోవడమే. నేను స్వతహా నా అనుభవం కాదండి, నా చెల్లెళ్ళు, పిల్లలు, సోదరులు, సోదరిమణులు వీళ్ళందరూ యూట్యూబర్స్గా బోల్డంత మంది ఉన్నారు. యూట్యూబర్స్ నాకంటే ముందు వచ్చిన వారు. వాళ్ళ వీడియోలన్నీ చూసి నేను ఒక వీడియోలో కావాల్సిన నా అంశం తీసుకొని నేను ముందుకు వెళ్ళాను. మీరు కూడా కేవలం నా ఒక వీడియోని కాదు, అందరూ మన తమ్ముళ్ళు ఉన్నారు. ముందుగా 7 సంవత్సరాల క్రితం వచ్చిన తమ్ముళ్ళు, నా బిడ్డ లాంటి వాళ్ళు, మగపిల్లలు ఉన్నారు. వాళ్ళు బాగా దానిలో అనుభవంగా ఉండి ముందుకు వెళుతున్నారు. వాళ్ళ దగ్గర చెప్పే ఇదిలో వాళ్ళ దగ్గర తీసుకోండి కొంత సబ్జెక్ట్ని. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఈ సబ్జెక్ట్ అనేది ఒకళ్ళు చెప్తే చక్కగా అర్థమవుతుంది, ఒకళ్ళు చెప్పేది అర్థం అవ్వదు, అంతకంటే ఏమి ఉండదు. అందరూ చెప్తారు. మీరు 1-2 సార్లు చూడండి, లేదనుకోండి అదే ఐటము అదే సబ్జెక్టు ఇంకో దీనిలో చూడండి, అంతే సరిపోతుంది మీకు. ఇలా నేను వేరే ఆలోచన లేకుండా ఇతరులతో మీరు ఇంకోటి ఏం చేయాలంటే, ఈ యూట్యూబ్లో కూడా మనం స్నేహాలు పెంచుకోకూడదండి. కేవలం నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఒక సబ్స్క్రైబర్స్ కోసము, వ్యూస్ కోసము, ఇతరత్ర వాటి కోసము అనేది ₹1 కూడా ఖర్చు పెట్టకూడదండి. నేను అదనంగా రూపాయి ఏం ఖర్చు పెట్టట్లేదండి. నాకు ఖర్చు ఏముంటుంది చెప్పండి మీకు? యూట్యూబర్స్కి నెట్ బ్యాలెన్స్ వేసుకోవాలి, మన ఇంటి కరెంటు బిల్ కట్టుకోవాలి, అదనంగా వాడుకుని కరెంటు బిల్ వస్తుంది. నెక్స్ట్ ఏసీలు ఉన్న వాళ్ళు ఏసీ వాడుకుంటే ఏసీ కట్టుకోవాలి. ఇంత తప్పించి మనకేమొస్తుందండి? ప్రస్తుతం ఏమీ రాదు. మనకి ఆదాయం ప్రస్తుతం ఏముండదు, మనకు ఖర్చు కూడా ఏముండదు. ఏది జాగ్రత్తగా చేసుకుంటే. అదే హడావిడిగా ఇక క్వాలిటీ వీడియోస్ కోసం అని చెప్పి మీరు ముందుగానే డైరెక్ట్గా క్వాలిటీ దగ్గరికి వెళ్ళిపోతే మనకి అది బయట వాళ్ళ మీద ఆధారపడటం అవుతుంది, మనకి ఖర్చు అవుతుంది. అలా కాకుండా మీరు స్టార్ట్ చేసి మీ వీడియోని మీరే వేరే ఫోన్లో చూసుకొని దానిలో ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఉన్నానండి. వీడియోకి కెమెరాకి దగ్గరలో కూర్చున్నాను. నాకు ఎవరు కూడా సజెషన్ అనేది ఇవ్వలేదు. నేనేం చేశాను, ఒక సందర్భంలో వేరే ఫోన్లో చూసుకున్నప్పుడు నాకే ఈ వీడియోలో ఉన్న లోపాలు ఏంటనేది చూసుకొని నేను సరిదిద్దుకొని డిస్టెన్స్ అనేది ఇప్పుడు మీకు ఏ డౌట్ అయినా రానియండి, ఫస్ట్ మీరు సెర్చ్ చేయండి గూగుల్లోకి వెళ్ళి. నేను ఫోన్కిను కెమెరాకి ఎంత దూరంలో కూర్చోవాలి, నేను యూట్యూబర్ ఎంత దూరంలో ఉండాలి, ఏ డౌట్ వచ్చినా మీరు తెలుసుకోవచ్చు చక్కగా. మనకి గూగుల్ తల్లి ఉంది కదా, అద్భుత దీపంలాగా ఉంది మనకి. దానికి వెళ్ళి మీరు చక్కగా టైప్ చేసి మీ విషయాన్ని సేకరించుకొని ఎవరిని అడగక్కర్లా. ఒక స్పెల్లింగ్ తెలియలేదు, సపోజ్ నేను 10th క్లాస్ చదువుకున్నా 70-60% అనేది ఇంగ్లీష్లో గ్రామర్ తెలిసినా కొన్ని క్రిటికల్గా ఉన్న పదాలకి స్పెల్లింగ్ తెలియదు, మనం తప్పెట్టకూడదు. అది మీరు చేయాల్సిన ఫస్ట్ మనం ఏంటంటే ఈ వీడియో అనేది మనం నీట్నెస్గా ఉండడం, వీడియోలో రాసే లెటర్స్ అనేది తప్పులు లేకుండా ఉండడం, ఇవి చూసుకోవాలి మనం. ఎందుకంటే ఒకవేళ బ్యానర్ మీద ఓ పదానికి కింద గీత రాయిపోవడము, ఉచ్చారణ లోపము అలా ఉంటున్నాయి. అలా చేయకుండా మీరు ఇప్పుడు ఇంగ్లీష్ ఉందండి, కార్న్, CORN కార్న్,
అలా రాయాలి. మనం ఏదో ఒకటి ఇటుదటో అటుదిటో రాసామనుకోండి, అది అంత రుచిగా ఉండదు, చూడ్డానికి అంత ఇదిగా ఉండదు. చదువుకున్న వాళ్ళకి వాళ్ళు మనకి చూసిన వారు ఏమనుకుంటారంటే, ఇతనికి తెలియదు అనుకుంటా నాలెడ్జి అనేది అని ఒక భావన అనేది కూడా కలగకుండా మనం అవి జాగ్రత్త పడాలి. అలా ఏంటంటే మనం తెలివినవి లెర్న్ చేసుకుంటూ, ఇప్పుడు నేను ఉన్నాను, నా అనుభవంలో ఎంత స్వీట్స్ చేసినా, ఫుడ్ ఐటమ్స్, కర్రీస్, అన్ని రకాలు ఎంత అనుభవం ఉన్నా నేను నిత్య విద్యార్థి కింద ఉంటాను. మీరేమైనా చెప్తే నేను నేర్చుకుంటాను. అలాగే యూట్యూబర్స్ కూడా నిత్య విద్యార్థి కింద ఉండాలి. అప్పుడు మీరు మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ముందుకు వెళ్ళగలుగుతారు అనేది నా భావన, నా అనుభవం కూడా. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. ఎందుకంటే నేను ఏ ప్రయత్నాలు చేయట్లేదు సబ్స్క్రైబర్స్ కోసం. నా వ్యూవర్స్కి, నా వెల్విషర్స్కి, మా అందరికీ తెలిసిన వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి ఇలా ఛానల్ ద్వారా నేను బయటకు వెళ్ళినప్పుడు ఇలా నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు తెలియదు కదండి మనం స్టార్ట్ చేసినందుకు. అందరికీ ఇప్పుడు అవకాశం ఉన్న వాళ్ళు అందరికీ ఫోన్ చేయలేం కదా. అందుకని మీరు ప్రమోట్ చేసుకోండి అంతే. ఎవరి మీద ఆధారపడద్దు ఏ విషయంలో కూడా. థ్యాంక్ యూ.